The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. రొమాన్స్ అనేది చెత్తలో చేసామనేది కాకుండా ఓవర్ డోస్ అవుతుందేమో, ఓవర్ డోస్ అయినప్పుడు బి గ్రేడ్ అనే ముద్ర పడుతుందేమో అని అనుకో. అంటే ఇప్పుడున్న స్టార్ హీరోలు చేస్తే బి గ్రేడ్ అవ్వదా? నాలాంటి వాడు వచ్చి పేపర్ మీద పోస్టర్ మీద పడింది అనుకో, ఇది బి గ్రేడ్ సినిమా చేస్తాను. మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు లవ్ అంటే ఈ జనరేషన్లో ఇదే లవ్ కాదని నువ్వు చెప్తావు. లవ్ అంటే ఏంటి అంటే సెక్స్ అంటున్నారు ఎండ్ ఆఫ్ ది డే. అంటే మీరు ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు మీరు అడాప్ట్ చేసేసుకుంటారా, లేదు మీరు చిన్నప్పటి నుంచి నమ్మిన విలువల్ని వాటిని ఫాలో అవుతారా? అలాంటప్పుడు ఈ ఫోన్లు వాడొద్దు, అలాంటిప్పుడు ఈ పెయింట్ని వాడొద్దు, అప్డేటెడ్ కెమెరాలను వాడొద్దు. ఇది విలువ, ఇప్పుడు ఇది మన విలువని పాడు చేస్తుందని మీరు బిలీవ్ చేస్తున్నారా? డెఫినెట్గా కదా. ఎందుకు ఇప్పుడు నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నాను, ఇది మన విలువ ఎక్కడ పాడు చేస్తుంది? ఒకవేళ ఇప్పుడు అప్కమింగ్ చాలా మంది వస్తున్నారు కదా, వాళ్ళకి మీ లైఫ్ లెసన్స్ నుంచి ఏం చెప్తారు? ఇక్కడ బతికేంత డబ్బులతో రావాలి, లేదంటే ప్లాట్ఫామ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శ్. సో ఈ షుగర్ కోటెడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పైన స్వీట్నెస్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. పెద్ద పెద్ద డైరెక్టర్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ మాట్లాడుతూ ఉంటారు. బట్ లోపల చేదు నిజాలు చాలా ఉంటాయి. వాటి గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా కొన్ని కాంట్రవర్సీస్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో నాతో పాటు ఉన్న వ్యక్తి ఆ చేదు నిజాలని చాలా ఓపెన్గా మాట్లాడుతూ ఉంటారు అనమాట. లైక్ ఏంటంటే ఆయన ట్రూత్ని స్పిట్ చేస్తారు, అంత ఈజీగా ఉమ్మి వేస్తారనమాట ఆయన నిజాలని, చేదు నిజాలని. నాతో పాటు ఉన్నారు సాయి దామరి. 15 ఏళ్ళుగా ఈ డిపార్ట్మెంట్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో రైటర్గా, డైరెక్టర్గా చాలా చాలా అనుభవం ఉంది. బట్ ఏంటంటే చెప్పుకోదగ్గ క్రెడిట్స్ అయితే ఆయనకి దక్కలేదనమాట. ఇప్పుడు ఏ రంగుకి ఆ రంగు అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు, మాట్లాడదు. హాయ్ సాయి గారు. హాయ్ బ్రో. బాగున్నారా? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 ఏళ్ళు అనేది చాలా చిన్న టైం ఏం కాదు. 15 ఏళ్ళు మనం చదువులో పెడితే ఒక డిగ్రీ వస్తుంది చేతికి, ఒక ఐఏఎస్, ఐపీఎస్. అది ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు? నేను బిఎస్సి బీజెడ్సి డిస్కంటిన్యూ ఏవి కాలేజ్. ఆ తర్వాత ఒక 15 ఏళ్ళు మీరు దాని మీద ఈ వేరే కెరియర్ పెట్టుంటే, ఎడ్యుకేషన్ మీద పెట్టుంటే వాటికి పిహెచ్డి చేసేసి ఒక మంచి ఉండేది కదా, మంచిగా సెట్ అయిపోయేవారు. బట్ ఇప్పటికీ కూడా మీకు క్రెడిట్స్ దక్కట్లేదు సరిగ్గా కదా. జస్ట్ కొంతమందికి తెలుసు, చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. కొంతమందికి ఏంటంటే మొదటి 2 సంవత్సరాల్లోనే పాన్ ఇండియా ప్రాజెక్టులు తీసిన ఫిల్మోగ్రఫీలో పడిపోతుంది ఒక పాన్ ఇండియా ఫిల్మ్. మరి మీ విషయంలో 15 ఏళ్ళు ఏం చెప్తారంటే రీజన్? మీరు వెనక్కి చూసుకున్నప్పుడు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? రిగ్రెట్ ఏం లేదు, ప్రతిదీ ఎక్స్పీరియన్సే. అంటే సడన్ గా డబ్బులు వస్తే కూడా ఏం చేయాలో తెలియదు. చాలా మంది అలాగే లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు. అంటే అన్ని చూస్తున్నాం కదా, ఈజీగా వస్తే కూడా అంత కిక్ ఉండదేమో. అంటే ఇప్పుడు నాకు కిక్ అనేది చూడలేదు. ప్రతి చిన్నది కూడా ఒక ఎక్స్పీరియన్సే. అంటే రంగుల ప్రపంచం కదా, ప్రతి రంగు అంటే ఏ రంగుకి ఆ రంగే. అంటే ప్రతి ఎక్స్పీరియన్స్ సక్సెస్ అనే ఒక మాట చెవున వినలేదు, కానీ మిగతా అన్నీ చూస్తున్నాం మనం. ఇండస్ట్రీలో జరిగే ప్రతి దౌర్భాగ్యం, దరిద్రం, అదృష్టం, దురదృష్టం, అంటే ఏ పదానికి ఆ పదం ఉంటుంది కదా, అన్నీ చూస్తూ ఉన్నాం. అంటే నిన్న వచ్చిన వాళ్ళు ఈ పొద్దునే ఫ్లైట్ ఎక్కి ఫారెన్లో ఈవెంట్స్ ఉన్నాయని, షూట్ ఉందని, అలా అది అంటే ఓ రకమైన అదృష్టం. అది అంటే రాత అంటారో అంటే తెలియదు. అలా మనకు రాలేదు, ఆ బ్రేక్ అయితే రాలేదు. ఏ రంగు కారంగు అనే సినిమాతో అంటే ఏమొస్తుందో తెలియదు, కానీ ఒక డిఫరెంట్ ఫిలిం అటెంప్ట్ చేసినాం. అంటే బేసికల్లీ ఏ ఎండకా గొడుగు అనేది విన్నాం. ఏ రంగు కారంగు ఏంటి ఇది కొత్తగా? అంటే ఏ రంగు కారంగే స్పెషల్ కదా. విబ్జిఆర్లో కలర్స్ ఉంటాయి కదా, ఏ కలర్ ఆ కలరే. ఇప్పుడు బ్లాక్ కొందరికి నచ్చదు, దరిద్రం అంటారు. వైట్ కొందరికి చాలా బాగుంటుంది, పీస్ ఉంటుంది అంటారు. బ్లూ ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చదు. అంటే ప్రతి మనిషి, ప్రతి పుట్టుక ఒక అర్థంతో ఉంటుంది. మా సినిమాలో రాజు అనే పుట్టుక, ధర్ని అనే పుట్టుక, దానికి అర్థాలు ఉంది. ఆ అర్థం ఏందనేది సినిమా వస్తే తెలుస్తుంది. ఓకే. అంటే బేసికల్లీ ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు ఏదన్నా ఒక సినిమా ఎక్కువ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయంటే ఒకప్పుడు బి గ్రేడ్ సినిమా అనేవారు. ఇప్పుడు ఏంటంటే కొంచెం బోల్డ్ సినిమాలు తీస్తున్నారు కాబట్టి ఏ సర్టిఫికేట్ ఇస్తున్నారు. కొన్ని సినిమాలు ఏ సర్టిఫికేట్తో బీభత్సంగా ట్రెండ్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. లైక్ ఫస్ట్ నాకు తెలిసి ఫస్ట్ ఈ జనరేషన్లో అర్జున్ రెడ్డి ఎగ్జాంపుల్ తీసుకుంటాం. తర్వాత చాలా సినిమాలు కొంచెం సిరీస్లు, ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత నో సెన్సార్, స్టార్ హీరోలు కూడా చేస్తా ఉన్నారు, అందరూ చేస్తా ఉన్నారు. బట్ కొంతమంది మీద మాత్రం కొంచెం బోల్డ్ సీన్స్ చేస్తే వాళ్ళ మీద ముద్ర, ఈ బి గ్రేడ్ ముద్రే ఉంటుంది స్టిల్ ఉంటుంది. సో మీరు దాని గురించి ఏం ఫీల్ అవుతున్నారు? మీ మీద కూడా అదే ఇమేజ్ ఉందని మీరు? అదే అంటే దానికి నేను ఎట్లా చెప్తాను అంటే, ప్రతిదీ కంజెస్టెడ్గా,
కంఫర్ట్ లేని లైఫ్లే అందరివి. ఏదో గదిలో ఏడవాలి, బయటకు వచ్చి నవ్వాలి. అరే నీకెవ్వరు లేరు అని బాధపడాలి. అంత రంగుల ప్రపంచమే. ప్రతిదీ హ్యాపీగా ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతిదీ ఇప్పుడు సెల్ఫీలు పెట్టుకొని కూడా ఏడుస్తూ ఉన్నారు, దానాలు చేస్తున్నారు. అంటే మనకు మంచి పేరు రావాలని చెప్పేసి వాళ్ళ లైఫ్ రియాలిటీ వాళ్ళకి తెలుసు. అలా చెప్పే ప్రయత్నంలోనే ఈ కథ తీసుకున్నాను పర్టికులర్గా. అంటే కొందరు డబ్బులతో కొలుస్తారు, కొందరు హిట్ సినిమాతో కొలుస్తారు, ఇంకోరు స్టేటస్తో కొలుస్తారు. అది వచ్చినప్పుడు ఈ ముద్ర పోతుంది. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ మారుతి గారిని పేరు ఎందుకు తీస్తున్నాను అంటే డైరెక్టర్ తీసేయచ్చు. ఆయన తీసిన సినిమాలు అలాంటివి. బస్ స్టాప్ అవ్వచ్చు, ఈ రోజుల్లో అవ్వచ్చు, డబుల్ మీనింగ్ డోస్ విపరీతంగా ఉంటుంది. నాలాంటోడు కూడా గొప్ప కథలు ఉన్నా కూడా నేను ఇప్పుడు ప్రభాస్కు కథ చెప్పాలి, అవుతుందా? నా బ్యాక్ డ్రాప్ నుంచి నేను వచ్చిన, నాకున్న ఏ సపోర్ట్ లేనిది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిన వాడికి నేను ప్రభాస్తో కథ చెప్తా. అల్లు అర్జున్ గారికి డెఫినెట్గా కథలు ఉన్నాయి, ఉన్నాయి. అంటే నువ్వు నాకు ఇప్పుడు అడిగినా, ఆన్ కెమెరా అడిగినా నేను కథ చెప్తాను నీకు. నేను చెప్పగల కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, తీసే సత్తా ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ఇండస్ట్రీ ప్రాసెస్ని అందరు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎంత మొత్తుకున్నా ఇండస్ట్రీలో హిట్ కొడితే టీ షాప్లో ఉన్నోడిని ఇంట్లోకి పిలిచి ఫుడ్ పెడతారు. నీకు సక్సెస్ లేకపోతే ఆడు దద్దమ్మ. సక్సెస్ ఉన్నవాడు ప్రతి మాట వాల్యుబుల్గానే ఉంటుంది. వాడు తుత్తుతూ అన్నా తత్తత అన్నా వాడికి ఏం తెలిసినా తెలియకపోయినా అది ఒక ఫిలాసఫీ కిందగా మారిపోతుంది. అంటే ఇక్కడ ఈ లెక్కల్లో ఉంటుంది. అట్లా మనది బి గ్రేడ్ అవుతా అని నేను అనుకోను. డెఫినెట్గా బి గ్రేడ్ సినిమా అయితే తీయలేదు. ఇప్పటి వరకు ఎవరు చెప్పలేని ప్రయత్నమే నేను నా సినిమాలో చేశాను. ఏ రంగు కారంగు డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, మనం ఏది కావాలితే అది మాట్లాడొచ్చు, తీయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మీ మీద దాని ఇంపాక్ట్ మీ మీద పడుద్ది, ఎవరి మీద పడదు. అవునవును. ఇప్పుడు ఆ సినిమా ఎవడికి వాడు ఐ మీన్ పబ్లిక్ లో చూడకపోయినా ప్రైవేట్ డొమైన్ లో చూడొచ్చు. ఎవడికి వాడు ప్రైవేట్ స్పేస్ లో వాడు చూస్తాడు. ఓకే, దానివల్ల మీకు డబ్బులు వస్తాయి. బట్ ఏంటంటే మీరు ఒక రైటర్ అవుదాం అనుకుని, ఒక డైరెక్టర్ అవుదాం అనుకుని, ఒక కమర్షియల్ ఫార్మాట్ సినిమాలో, ఒక సినిమాలో ఈ ఫిల్మ్ డైరెక్టెడ్ బై సాయి దామరి అని చూసుకోవాలని ఉంటది సిల్వర్ స్క్రీన్ మీద. మరి దీని ఇంపాక్ట్ మీ మీద పడుతుంది కదా. ఇది కళలన్నీ తర్వాత లేదండి. అంటే నేను ఇప్పుడు ఈ కథ కంప్లీట్ గా చూస్తే గనక 2 అటెంప్ట్లు ఉంటాయి. కథ ఉన్నోడికి కథ ఉంటుంది, రొమాన్స్ ఉన్నోడికి రొమాన్స్ ఉంటుంది, ఫైట్ ఉన్నోడికి ఫైట్లు ఉంటుంది. ఈడు ఫైట్ చేయడం ఏంట్రా? ఇప్పుడు 99% అందరు నాలానే ఉంటారు. సగం బొచ్చుబోయో, ఇంత పొట్టొచ్చో, నార్మల్గానే ఉంటారు. ఏదో లోపం ఉంటుంది. అలా అందరికి రిప్రజెంట్ నేను అనుకుంటా. పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా అంటే కెమెరా దృష్టిలో, కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో అందంగా కనిపించగలిగితే మనం ఒక ఆర్టిస్ట్, ఒక స్టార్. అంతే తప్పిస్తే నేను పుట్టుకతోనే ఒక టమాటా పండు లాగా పుట్టి, ఒక యాపిల్ లాగా ఉండి, నన్ను ఏదో అమ్మాయిలు కొరక తినాలి, ఇట్లాంటి ఇమేజ్ కొంతవరకే పనిచేస్తుంది. అట్లాంటి ఆర్టిస్టులు నేనేంటి అనుకుంటే అట్లాంటి వాళ్ళు ఎవరు ఆర్టిస్ట్ అవ్వట్లే. నాకు వచ్చిన అవకాశం ఇంకోటికి రాలేదు. ఇప్పుడు నేను పడ్డ కష్టం ఇంకోటి పడలేడు. ఇప్పుడు నేను సినిమా కోసం మూసీలో దిగిన, ఫైట్లు చేశాను, నాది కాంతి నేను చాలా చేశాను, నాది కాని సాక్రిఫైస్ చాలా చేశాను. అలా చేసినవాడు వచ్చే రికగ్నిషన్ బ్యాడ్గా వస్తే కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే నేను నా పని చేసేటప్పుడు 100% చేశాను. ఏడొంక నేను షార్ట్ చేసేటప్పుడు కించెత్తు కూడా నేను ఏంటి అనేది కాకుండా ఆ క్యారెక్టర్లో ఉండే ప్రయత్నమే చేసిన. అది నన్ను యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఈ సినిమా? ఇది ఒక 3 years అయింది. అంటే ఒడిదుడుగులు చాలా వచ్చినాయి ఈ కథకి. ప్రతిదీ అంటే మనం అనుకున్న బడ్జెట్లో తీయాలి అంటే మనం పడే పాటలు కూడా అంతే ఉంటుంది. అంటే నువ్వెవడు అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. నేను ఎవరు అసలు, నాకెందుకు వస్తారు? ఎక్కడో రోడ్ల మీద మట్టేసి ఒక గ్యాంగ్మెన్ కొడుకు ఇక్కడికి వచ్చి రైటర్ అవుతాను, నేను డైరెక్టర్ అవుతాను, నేను హీరో అవుతాను అంటే నిన్ను ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? అసలు నువ్వెవడరా? బయట సమాజంలోనే ఉండదు డబ్బు లేనోడికి. సో సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అంటే కొంతమంది ఐ మీన్ మీరు ఇందాక మాట్లాడిందే 15 ఏళ్ళుగా మీరు లోపం ఎక్కడ ఉందని ఏమన్నా ఆలోచించారు? 15 ఏళ్ళుగా ఒక పెద్ద ఐ మీన్ పెద్ద డైరెక్టర్లతో ట్రావెల్ అయ్యారు. గోస్ట్ రైటర్గా ఎన్నో సినిమాలకి రాశారు, కథలు రాశారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. కొన్ని సినిమాలకి ఓపెన్గా పడినాయి. లాస్ట్ మొన్న ప్రతినిధి సినిమాకి కూడా రైటింగ్ టీంలో ఉన్నారు. ఇప్పుడేమో ప్రతినిధి 2 టీంలో. మొన్న సినిమాకి కో రైటర్ కింద మీ పేరు కూడా పడింది, బకాసురా రెస్టారెంట్. సో బట్ ఇన్నేళ్ళు పట్టింది కదా, ఎక్కడైనా లోపం అనుకున్నారా? బికాజ్ మీరు ఏమన్నా అవకాశాన్ని ఎక్కడన్నా కరెక్ట్గా పట్టుకోలేదా? లేదంటే ఏదన్నా పాలిటిక్స్ వల్ల మీరు వెనకబడిపోయారా? లేదండి. అంటే ఇప్పుడు సంస్థను మనం నిందించలేం, మనుషుల్ని నిందించవచ్చు. నాకు తగిలిన మనుషులు ఎదవల అయ్యుండొచ్చు, నేనే ఒక పెద్ద ఏదైనా అయ్యుండొచ్చు. రెండిట్లో తేడాలు జరిగింటాయి. అంటే నేను ఇంతవరకు రియలైజ్ అయింది ఏంటంటే ఎప్పుడూ ఇండస్ట్రీ డోర్స్ మంచిగానే ఉంటాయి. మన తెలుగు హీరోలు, మన తెలుగు డైరెక్టర్స్
బయటకు ఒకటి చెప్పినా లోపల ఇంకొకటి ఉన్నా కూడా కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. చాలా అంటే ఏముండదు, ఆ గ్రిప్ ఉండదు హీరోలకో ప్రొడ్యూసర్స్కో, ఇంకా ఏదో ఇంకోటి ఏదో ఇవన్నీ లోపల జరగకుండానే ప్రెస్ మీట్లను మీడియా ముందు మా కెప్టెన్ ఆఫ్ ది షిప్ని మాట్లాడండి అంటారు తప్ప ఏముండదు. నా వరకు నేను ఎక్కడికి పోయినా కూడా మొహం మీద మాట్లాడడం వల్ల నా మైనస్ అనుకుంటా. దానివల్లే కొంత లేట్ అయింది, దానివల్లే చాలా విషయాలు తెలుసుకున్నా. అంటే ఈ 15 ఏళ్ళు ప్రాపర్గా ఒకరి కింద ఊడిగం చేసి అయ్యా అమ్మ అని ఎదిగిన తర్వాత నువ్వెవడరా అనుకునే ఇండస్ట్రీలో ఇప్పుడు చాలామంది ఒక హీరో పైకి రావడానికి డైరెక్టర్కి షేక్ హ్యాండ్ ఇస్తారు, హిట్ తర్వాత మనోడు హ్యాండ్ ఇస్తాడు. చాలామంది హీరోలకు జరిగినవే. అంటే చాలా నల్లిలాగా ఏం తెలియకుండా ఫుల్ యాక్టింగ్ చేసే వాళ్ళందరూ డైరెక్ట్లు అవుతున్నారు. యాక్టింగ్ చేయని వాళ్ళందరూ టైం పడుతుంది, అవ్వకుండానే రోడ్ల మీద కాలక్షేపమా ఇంకా టైంపాసా, స్కిల్ లేక కాదు, మంచి మంచి కథలు ఉంటాయి, గొప్ప కథలు ఉంటాయి, ప్రపంచ సినిమా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది. ఇదే అంటే కమ్యూనికేషన్ ఇక్కడ బాగా సోప్ వేయడం తెలిస్తే, ఇక్కడ బాగా కరెక్ట్ పర్సన్ని కరెక్ట్ టైంలో నువ్వు పొగడగలిగితే నీకు సక్సెస్. అది నేను చేయలేకపోయినా. ఓకే, సో మీరు ఇంకా బిలీవ్ చేస్తున్నారంటే టాలెంట్ని కూడా డామినేట్ చేస్తుందా ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదంటే నెట్వర్క్ కావచ్చు, ఇక్కడ ఉన్న పరిచయాలు కావచ్చు, టాలెంట్ని కూడా 100%. ఇప్పుడు నేను కథ చెప్తేనే కదా నేను టాలెంటెడా కాదు. నన్ను చూసి నా మాట తీరుని చూసి నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు అంటే ఇది ఇప్పుడు నీలో ఏదైనా చెప్పమన్నావు అనుకో, అందంగా ఉన్నావు అని చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతావు. లేదు భయ్యా నీ క్రాఫ్ట్ కొంచెం బాగాలేదు, నాకు ఈడ బొచ్చు సరిగ్గా ఈడ కొంచెం సరిగ్గా లేదు, నీకు పింపుల్స్ ఉన్నాయి అంటే నువ్వు తీసుకోవు, ఎందుకంటే నీకు నువ్వు అందంగానే ఉంటావు. ఇప్పుడు నాకు కొంచెం ఇది చేద్దాం అది చేద్దాం, లేదు కొంచెం బాడీ చేద్దాం, ఈ సినిమాలో క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, వెళ్ళిన వెంబడే కరెక్షన్ చెప్తుంటే ఎవరు తీసుకోరు. నువ్వు సూపర్ భయ్యా, ఎక్సలెంట్ భయ్యా, ఒక 5 కోట్లు 10 కోట్లు పెట్టిస్తే హ్యాపీగా ఫీల్ అవుతావు, మా డైరెక్టర్ తోపురా అంట. అది ఉంటుంది ఇండస్ట్రీలో. ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు అయిన వాళ్ళందరూ ఫుల్ స్కిల్ఫుల్ కాదు, ఫ్లాప్ ఇచ్చి రోడ్ల మీద ఉన్న వాళ్ళందరూ వాడికి టాలెంట్ లేక కాదు. ఎక్కడో చిన్న మిస్ఫైర్ ఏంటి అంటే ఒత్తడం, వాళ్ళకి ఏమో చేతి నీళ్ళు తాగడం, ఆ టైంలో షార్ట్ టెంపర్ లేకుండా ఇంకొంత టైం కంట్రోల్ చేసుకొని నవ్వుతూ మాట్లాడితే సక్సెస్ వచ్చేది అనేది ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఓవర్ ద పీరియడ్ ఈ ఆల్మోస్ట్ ఒక నాకు తెలిసి పోనీ ఇక్కడ ఉన్నది మీరు 15 years అనుకోవచ్చు, దానికి ముందు కూడా ఒక 5 ఏళ్ళన్నా సినిమా ఇండస్ట్రీ సినిమాల్ని 15 సినిమాలను అబ్జర్వ్ చేసింది, ఒక 20 సంవత్సరాల నుంచి సినిమాలు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది ఏంటని సినిమాలు చూస్తూ ఉంటారు, ఒక వ్యూవర్గా అడుగుతున్నాను. ఇప్పుడు మనం ప్రోగ్రెసివ్గా ఉన్నామా, బాగున్నామా, అభివృద్ధి చెందుతున్నావా, లేదా కిందకి వెళ్తున్నామా? ఎందుకంటే కమర్షియల్ గా నెంబర్స్ చూపిస్తున్నారు, ఆస్కార్ గేట్స్ వరకు వెళ్ళాం ఇలాంటివన్నీ చెప్తున్నారు. బట్ కథ విషయంలో చాలా మంది చెప్పేది ఏంటంటే రొటీన్ కథలు అని చెప్పి వింటా ఉన్నాం, ఒక మనసుని హత్తుకునే కథలు లేవు. మొత్తం అంతా ఏంటంటే ఎలివేషన్ అనేవి కథని డామినేట్ చేస్తుంది. అంటే దేనికది సీన్ని సాగ్రిగేట్ చేసి, దేనికది డివైడ్ చేసి, అంటే ఒక మిక్స్డ్ 10 మీముల్ని 100 మీముల్ని ఒక సినిమాలో చూస్తున్నాం తప్ప ఒక మొత్తం ఫీల్ గుడ్ ఉండే సినిమాని మనం చూడట్లేదు అనేది ఒక వాదన. చూస్తాం మనం ఏదో మలయాళం ఓడో సినిమా తీస్తాడు, దాని నుంచి రైట్స్ కొనుక్కొచ్చి హీరో బిలీవ్ చేసి దాన్ని తీస్తాడు. నువ్వు కథ చెప్పి ఒక మంచి కథని నీట్గా కథని చెప్పాలంటే 2 గంటలు పడుతుంది, నావెల్టిక్గా చెప్పాలి. సత్యం సుందరం ఆ సినిమా వచ్చింది, ఒక బలగం వచ్చింది. బలగం వేణు ఎందుకు చేశాడు అంటే ఒక మంచి ఆర్టిస్ట్, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నో అంటే రుద్రమదేవి లాంటి సినిమాకి కూడా రచనా సహకారం చేసిన వేణుని బిలీవ్ చేసిన దిల్ రాజు గారు వాళ్ళందరూ ఏంటంటే ఇతను ఏదైనా చెప్పగలడు అన్న ఓవర్ ద పీరియడ్ అలాంటి వాడు చెప్తే బలగం కథ చెప్తే గేట్ల నుంచి ఈడ్చి తంతే ఇంటికి పోతాం. అంటే కథలు వినర్ ఎవడు బేసిక్గా నా హీరోలు కథలు వినరు. నువ్వు చెప్తే మనకున్న అప్రోచ్ అలా పిఆర్ఓలు అవ్వచ్చు, వాళ్ళకున్న వాళ్ళు అవ్వచ్చు, నువ్వేం చేసావు అంటారు. కథ రాసాను అంటే కథ చెప్పడానికి కథ రాస్తే సరిపోతుంది, కథ చెప్పడానికి కథ రాస్తే సరిపోతుంది. నువ్వు ఎవరి దగ్గర పనిచేసావు. నాకు విజేంద్ర ప్రసాద్ గారు అవకాశం ఇవ్వలేదు, నేను వెళ్ళి అడిగాను అనుకుందాం. ఆయనకున్న కమిట్మెంట్లకు 10 మంది ఉంటారు, నాకెందుకు ఇస్తారు? నేను ఆయన దగ్గర మంచి కథ రాస్తాను, నేను రాసినాను, వినేవాళ్ళు ఎవరు? అదే ఇక్కడే కృష్ణనగర్లో టీ షాప్ల దగ్గర విన్న వాళ్ళు, కథలు విన్న ఫ్రెండ్స్
అరే బాగుందిరా ఈ కథ, ఎవడు వినట్లే. అదే కష్టపడి నువ్వు ఒక 20 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఒక మంచి కథ పడింది అనుకోండి, అరే ఇట్లాంటి కథ నేను రాశాను రా, మలయాళం వాడు తీస్తాడు. ఇప్పుడు నేను 4 ఏళ్ళకు 4 సినిమాలు వచ్చినాయి అవి. మీరు రాసుకున్న కథలు నేను తీసిన సినిమాల్లోనే 4 ఏళ్ళు లేట్ అవ్వడం వల్ల నా సినిమా స్టార్ట్ అయ్యి 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఆ సినిమాలా ఉంది, ఇప్పుడు నాది కుబేర్లా ఉంది. ఇదంటే కుబేర్లో కథ నువ్వు అంటే ఏంట్రా, శేఖర్ కమల్ ఎక్కడ, నువ్వెక్కడా అంట. ఆయన మనిషి నేనే మనిషి అనేది పక్కన పెట్టి కూడా పాన్ ఇండియా వైజ్గా ఉన్న ఒక హీరో సిగరెట్కి ప్రమోషన్ చేస్తూ ఉంటాడు. 100 సినిమాల్లో సిగరెట్ని చేస్తూ ఉంటాడు, స్టైల్ కింద వస్తూ ఉంటుంది. అదే సినిమాలో టొబాకో యాడ్ చేస్తారు. దాన్ని ఆ హీరోని ఇన్స్పిరేషన్గా తీసుకొని 100 మంది చస్తూ ఉంటారు, లక్షల మంది సిగరెట్ అలవాటు చేసుకుని ఎగిరిచ్చి చేస్తూ ఉంటారు. నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకుంటావు. ఇప్పుడు మన చిరంజీవి గారు ఉన్నారు, ఏ దానికి ఆయన మనకు తిరిగి ఇచ్చేస్తారు. అంటే మన తెలుగులో అంటే పరాయి నటుల మీద ఉన్న ప్రేమ, పరాయి స్టార్ల మీద హృతిక్ రోషన్ బాగా చేస్తారంటారు. హృతిక్ రోషన్ని మించిన కటౌట్ ప్రభాస్ దాన్ని రాజమౌళి గారు ఎప్పుడెప్పుడో చెప్పారు, దాని తర్వాత తీశారు. ఇప్పుడు దాన్ని మించిన స్టారే మన ప్రభాస్ గారు. నువ్వు ఇప్పుడు నేను చెప్పాలనుకున్నా కూడా నువ్వు మంచివి కాదు, నీకు సక్సెస్ వస్తేనే నువ్వు మంచివి. నువ్వు అమ్మ కడుపులో నుంచి నువ్వు ఇంకోలా పుట్టాడు అనేది మనం సమాజంలో మన వ్యవస్థలో చిన్నప్పటి నుంచి ఆ నాటుకు పోయింది ఉంది. కాబట్టి మనం ఇంతే, అది మనం దాన్ని మార్చలేం. సో కుబేరా టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, చూసారా సినిమా? చూసాను నేను. మీకు ఏమనిపించింది ఓవరాల్ గా? ఎండింగ్ క్లైమాక్స్ బాగాలేదు. క్లైమాక్స్ బాగాలేదు అంటే మీ అసంతృప్తికి కారణం ఏంటి? అంటే క్లైమాక్స్ ఏం బాగాలేదు? లేదు అంటే నెగిటివ్ రివ్యూ అని కాదు దాని, అంటే ఇంకోటి రివ్యూలో నేను అంటే నా పర్సెప్షన్ చెప్తా. నేనేం ఒక హిట్ సినిమాని ఏ రివ్యూయర్ కూడా పీకలేడు, నేను కూడా అంతే చెప్తున్నా, నా ఒపీనియన్ చెప్తున్నా. వీలైతే ఆడిచ్చింది ఉండదు, ఆపేది ఉండదు, జస్ట్ టైంపాస్ కోసం చూస్తారు రివ్యూలు ఏంటనేది. నేను కుబేరాని ఏ రివ్యూ చూడకుండా చూశాను. సినిమానే నేను చెప్పినా కూడా ఎవడు పోడు, ఆగడు. ఇప్పుడు ధనుష్ అవ్వచ్చు, ఆ ప్రోమో అవ్వచ్చు, ట్రైలర్ అవ్వచ్చు, ఆ బజ్జి మనల్ని థియేటర్ వరకు తీసుకెళ్తుంది. కొంత ప్రమోషన్ నేను నమ్ముతాం, ఈ రివ్యూల వల్ల నేను నమ్మను. అలా వాడు బెగ్గర్స్ని పిక్ చేయలేదు, విలన్ బిగ్గర్స్ని పిక్ చేయలేదు, నాగార్జున గారు పిక్ చేశారు. ఇంకోటి ఆ నాగార్జున గారు కూడా ఒక బెగ్గర్ అయిన క్యారెక్టర్ సడన్గా నేనే రాది అని చెప్పేసి చెప్తాడు, అదంతా నాన్ సింక్ ఉంది. అంటే అది క్లారిటీ లేదు. మీరు అన్నది ఇప్పుడు పాయింట్ ఏంటంటే వీడు పిలుస్తున్నాడు కాబట్టి నేను నీకు అలాంటి అన్నని అని చెప్పారా, లేదంటే నిజంగానే ఆయన దగ్గర డీటెయిల్ ఇవ్వలేదు, అంటాడు. అంటే ఎట్లా ఎప్పుడు పిలుస్తూ ఉంటాడు కదా. ఆ మూమెంట్ లో చెప్పాలన్నప్పుడు చిన్న చిన్న ఫ్లాష్ కట్ లో 3-4 టైమ్స్ వేస్తారు. అంటే వాడు లోపల నుంచి దూకినప్పుడు, అని కొడుతున్నప్పుడు, సేవ్ చేసినప్పుడు, ఇట్లా ఇచ్చినప్పుడు ఆ షార్ట్స్ వేస్తారు. అదంటే వదిలేశాడు. అక్కడ ఎక్కడ డిస్కనెక్షన్ ఏంటంటే విలన్ కి హీరోకి కాన్ఫ్లిక్ట్ డైరెక్ట్ గా లేదు, వాని గొంతు కోసి చంపేంత కాన్ఫ్లిక్ట్ లేదు. వాడు ఎక్స్ప్లోజన్ చేసి 1000 మందిని చంపినప్పుడు అందులో ఉన్నవాడు వాడిని చంపితే ఒక అర్థం ఉంది, వాళ్ళ ఫ్యామిలీ. ఇక్కడ ఈ బిగ్గర్స్ ని పిక్ చేసింది కూడా వాడు కాదు, అసలు బిగ్గర్ ఐడియానే ఆడిది కాదు, వాడికి సంబంధం లేనిది. హీరోకి వాడికి నాన్ సింక్ డైలాగ్స్ ఉంటాయి, అంటే మా బెగ్గర్స్ ఇది చేయొద్దండి, బెగ్గర్స్ అది చేయొద్దండి, ఇది అదంతా కథకి అంటే ఇప్పుడు సెంటిమెంట్ కథలో కొన్ని సెంటిమెంట్లు వర్కౌట్ అవుతాయి, బ్లాక్ బాస్టర్ అవుతాయి. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడం కోసమే రాసుకున్నారేమో అన్న ఫీల్ వచ్చింది. అంటే కథలో వదిలేశారు, ఫ్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ వరకు ఆ ముందుకు చెప్పిన కథకి కొంత నాన్ సింక్గా ఉంది అనిపించింది నా వరకు. జస్ట్ అంటే నేను చెప్పాను కదా, నా ఒపీనియన్తో జనాలకు పనే ఉండదు. కరెక్ట్. అంటే ఒక కరోడ్పతి లాస్ట్ కి చెత్తలోకి రావాల్సినంత సిచ్యువేషన్ అయితే రాడు. ఇంకోటి బెగ్గర్ చేతిలో చచ్చిపోవాల్సినంత సిచ్యువేషన్ లేదు. అంటే వాడు రాడు కూడా, ఎక్కడెక్కడనో ఉండి స్పాట్లు పెట్టి చంపించిన వాడు 10,000 కోట్లకి, ఇంకోటి 1,00,000 కోట్లలో 90,000 కోట్లు ఇచ్చిండు. 10,000 కోట్లకి అక్కడికి రోడ్ మీదకి రాడు, 10,000 కోట్లని అడ్జస్ట్ చేస్తాడు. వాడు తెలిస్తే నేను బయటికి వస్తాను అన్న దాని మీద బయటికి రావచ్చు, కానీ వాడిని పట్టుకోవాల్సినంత ఈ మనుషులు ఉన్నారు. ఇంకా మిగతా వచ్చేంత సిచ్యువేషన్ అయితే లేదు. అది కొంత డిసప్పాయింట్ అనిపించింది. మిగతాదంతా ఓకే. ఒకటి అడుగుతున్నాను, అంటే ఇప్పుడు రెగ్యులర్ గా జరిగే ప్రతి ప్లాట్ లో కూడా కొన్ని క్యారెక్టర్స్ కి అన్యాయం జరుగుతూ ఉంటుంది, కొన్ని క్యారెక్టర్స్ కి సాటిస్ఫాక్షన్ జరుగుతుంటుంది. బేసికల్లీ మనం ఊహించుకునేది హీరో, అమ్మాయిలు ఊహించుకునేది హీరోయిన్ పాత్ర. సో వాళ్ళిద్దరికి న్యాయం జరిగితే, లేదంటే వాళ్ళకి ఇద్దరికి ఒకవేళ అన్యాయం జరిగినా ఒక ఎమోషనల్ ఎండింగ్ ఇస్తే, ప్రాపర్ ఎమోషనల్ ఎండింగ్ ఇస్తే ఒక ఆ ఫీల్ గుడ్ ఏదో హెవీ హార్ట్స్ తో బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ నాగార్జున గారు మన తెలుగు ఆయన లెక్కేసుకుంటే, బట్ ఆయనకి అన్యాయం జరిగినట్టు అనిపించలేదు. అంటే
బేసికలీ 7 years శిక్ష పడుతుంది అని భయపడి ఆయన దీనిలోకి ఎంటర్ అయ్యారు. లాస్ట్కి ఏమైంది? 7 years కుటుంబానికి దూరం అవుతానని భయపడ్డారు, మొత్తానికి దూరం అయిపోయారు కదా లాస్ట్. మరి చాలా అన్యాయం జరిగింది ఆ క్యారెక్టరైజేషన్ మొత్తానికి. సో మీరు కథ రాసినప్పుడు కొన్ని క్యారెక్టరైజేషన్స్ కి చాలా అన్యాయం జరుగుతూ ఉంటుంది. అంటే మంచి క్యారెక్టర్స్ ఉంటాయి, అన్యాయం జరుగుతుంది. బట్ అన్యాయం జరిగినప్పుడు ఎలా చేయాలంటే, లైక్ మాస్ సినిమాలో సునీల్ చనిపోతాడు, చనిపోయినప్పుడు ఒక ఎమోషనల్ బీజిఎం వేసి దాన్ని ఎలివేట్ చేసి అక్కడ ఈవెన్ మీరు ఈ క్యారెక్టర్ చూసుకున్నా, మరి ఎక్కువ చెప్తే డీటెయిల్స్ అయిపోద్ది కాబట్టి, స్పాయిలర్స్ అయిపోద్ది కాబట్టి, మీకు కట్ నెక్స్ట్ చూసారు కదా తగలబడతా ఉంటది, కట్ నాకు అక్కడ పాపం ఎండింగ్ కూడా ఇచ్చినట్టు అనిపించలేదు. లేదు అంటే ఇప్పుడు ఇద్దరు స్టార్లను పెట్టినప్పుడు కథలో స్టార్ వైజ్గా రాయరు, కథ వైజ్గా రాస్తారు. బేసిక్గా వచ్చినప్పుడు క్యాలిక్యులేషన్స్ మారుతూ ఉంటాయి ఎడిటింగ్ టేబుల్లో. ఇంకేదైనా చేస్తే బాగుంటుందేమో, నా క్యారెక్టర్ కొంచెం ఇంకేదైనా చేస్తే బాగుంటుంది, నా క్యారెక్టర్ని ఇంకా ఆర్క్ కొంచెం ఇట్లా ఉంది అట్లా ఉంది, సినిమాటిక్ టర్మ్స్లో మాట్లాడుకున్నప్పుడు నా క్యారెక్టర్ ఎందుకో తగ్గిపోయినట్టుంది. డైరెక్టర్లకి హీరోలు చెప్పకపోయినా నాగార్జున గారు లాంటి అంత పెద్ద పర్సనాలిటీని శేఖర్ కమ్ల గారు వాడుతున్నప్పుడు ఆయన జడ్జిమెంట్ చేసుకుంటారు, అరే సార్ నీకు ఎక్కడనో తగ్గించినాం, ఇంకొంచెం పెంచుదాం, లేదు ధనుష్ గారిని అక్కడ నుంచి తమిళ నుంచి తెచ్చాము, బెగ్గర్ క్యారెక్టర్ వేసాము, ఆయన్ని సాటిస్ఫై చేయాలి అన్న పర్సెప్షన్లో కథని కొంత పక్కన పెట్టి మిగతా అంత కోటింగ్ కోసం ఏదైనా చేస్తే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. నేను అంత మంచి కథలు ఎండింగ్ పర్ఫెక్ట్గా రాసుకున్న శేఖర్ కమ్ల గారు ఇంత పెద్ద స్పాన్లో, అంటే 130 కోట్లు పెట్టారు, ఆ 130 కోట్లు ఇండియాలో ఉన్న బెగ్గర్స్ మీద అంత పెడితే బెగ్గర్స్ అందరూ కనిపించకుండా అంటే హోమ్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే చెప్తున్నా, అంత పకడ్బందీగా ఈ క్యారెక్టర్ల విషయంలో నాగార్జున గారికి, నా పర్సెప్షన్లో నాగార్జున గారిని మనం అన్ని సినిమాల్లో చూసిన ఆ ఇష్టంతో నేను కొంత డిసప్పాయింట్లో ఉంది, అది నాకు అనిపించింది. ఓకే, సో మీరు ఇప్పుడు కథ రాసినప్పుడు ఎండింగ్ విషయంలో ఎలా ఆలోచిస్తారు? బికాజ్ మలయాళం వాళ్ళ ఎండింగ్స్ ఒకలా ఉంటాయి, తమిళ వాళ్ళ ఎండింగ్స్ ఒకలా ఉంటాయి. తమిళ వాళ్ళు మోర్ న్యాచురల్, ఎలా అంటే సాడ్ ఎండింగ్స్ కూడా వాళ్ళు ఓపెన్ గా యాక్సెప్ట్ చేస్తారు. బికాస్ మీకు ఏమై చేసేవే అక్కడ చూసుకుంటే అక్కడ హీరో హీరోయిన్ విడిపోతారు, ఇక్కడ హీరో హీరోయిన్ కలిపారు, ఎందుకంటే తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి. మీరు మరి మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? లేదు, కథకు తగ్గట్టే అంటే ఇప్పుడు ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని అంటే లేదండి, ఆడియన్ ఎప్పుడు కథ బాగా చెప్పగలిగితే కథతో ట్రావెల్ అవుతారు, లేదు అంటే మనకి మిక్స్డ్ రివ్యూసే వస్తాయి, అంటే మిక్స్డ్ టాక్సే వస్తాయి. పర్టికులర్గా ఈ కథ మనం ఎక్కడ ఎత్తుకున్నాం, ఒక చిన్న ఇంటర్వెల్లో రాసుకున్నాం అనుకోండి, కొందరు ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ రాస్తారు, ముందు నుంచి వెనక్కి రాస్తారు, లేదు స్టార్టింగ్ అనుకొని ఎండింగ్ వరకు రాస్తారు. అలా నేను కథ స్టార్ట్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్లు ఏమనుకుంటున్నాయి, ఆ క్యారెక్టర్లు ఏం ఆలోచిస్తున్నాయి, క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తున్నాయి, ఈ కథకి ఆ క్యారెక్టర్లు ఎంత హెల్ప్ అవుతాయి, ఆ క్యారెక్టర్ ఇంకేమేమి చేసినాయి ఉంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా ఫినిష్ అవుతే బాగుంటుంది అనే దాన్ని ఆలోచిస్తాను తప్ప ఆడియన్ ఇక్కడ ఇట్లా అనుకుంటాడేమో. కమర్షియల్ ఆస్పెక్ట్లో లెక్కలు ఉంటాయి. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా తీస్తే పక్క హీరో విలన్ని బాగా చూయించి అంతే రేంజ్లో హీరోని ఎలివేట్ చేసి వాడిని ఎట్లా కొడతాడు అనేది కథ. ఆయన వరకు ఎంత బిల్డ్ చేసుకుంటే జేమ్స్ కెమెరాన్ లాంటి ఒక డైరెక్టర్ కూడా వావ్ అనే సినిమా తీస్తారు RRRతో. అది ఆ క్యాలిక్యులేషన్స్ వేరు. అట్లాంటి డైరెక్టర్లకి అట్లాంటి కథలే సూట్ అవుతాయి, అట్లాంటి కథలే చేస్తారు. ఇప్పుడు వరల్డ్లో ఉన్న రకరకాల ఫైట్ సీన్ల నుంచి బిట్లు కనిపిస్తున్నాయి అంటే కనిపిస్తాయి ఆటోమేటిక్గా. అంటే ఇప్పుడు బ్రేవ్ హార్ట్ల నుంచి కొంత కనిపించినాయా, గ్లాడియేటర్ నుంచి కొంత కనిపించినాయా, బెన్హర్ల నుంచి కొంత కనిపించినాయా, ఇంకా అంటే మనం ఏవో చిన్న చిన్న బిట్స్ చూసిన దాంట్లో అంటే ఇవన్నిట్లో నుంచి మన క్యారెక్టర్లకి తగ్గట్టు, మన లొకేషన్లోకి తగ్గట్టు దాన్ని ఆడియన్స్ సర్ప్రైజింగ్ కోసం అన్నీ తీసుకుంటాం. అది ఆయన స్టైల్. ఆయన కథ ఏముంటుంది అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, ఎలివేషన్సే ఉంటాయి, ఆ ఎలివేషన్స్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతారు, ఆయన స్టైల్. అట్లా మనం ఆయనకు రాసినప్పుడు రాస్తామేమో, కథకుడిగా రాజమౌళి గారికి ఒక కథ రాయి అంటే అట్లాంటివే రాస్తామేమో. ఇప్పుడు మన స్టైల్ అంటూ ఒకటి బిల్డ్ అయినప్పుడు అది ఆడియన్ కథ వెళ్ళి రిలీజ్ అయ్యి ఇది కథలు బాగా రాస్తున్నప్పుడు ఇది బాగుంది అనుకుంటే అట్లాగే, అంటే ఆ ఆడియన్ ఫస్ట్ రిలీజ్. ఇప్పుడు వినాయక్ గారు అంటే లవ్ సినిమాలు తీద్దామని వచ్చారు, కానీ ఒక కమర్షియల్ డైరెక్టర్ అయ్యారు. అలా ఈడ అనుకున్నది ఏది అవ్వదు ఇండస్ట్రీలో. ఇప్పుడు నేను మంచి జంధ్యాల గారు, ఈవి సత్యనారాయణ గారు, కామెడీ సీను వైట్ల గారు, ఇప్పుడు నా అనిల్ రావుపూడి గారు, ఆ హ్యూమర్ నాలో ఎక్కువ ఉంటుందేమో అని నేను అనుకుంటాను.
కానీ నేను రాసిన కథలకి, నేను మాట్లాడే మాట్లాడికి, నేను వచ్చిన బ్యాక్ డ్రాప్కి, నేను మాట్లాడే ఈ పదాలకి సంబంధం ఉండదు. నేను ఎక్కువ వాళ్ళ సినిమాలే చూస్తాను. అంటే మనం డెలివరీ చేసే టైంకి మనలో ఉన్న లోపల నుంచి ఒక దాచింది బయటపడుతుంది. ఒరిజినాలిటీ అది సపరేట్గా ఉంటుంది. అంటే మనం కాపీ కొట్టడానికి మనం అవ్వదు, మన వల్ల అవ్వదు. చాలా ఇండస్ట్రీలో చాలా హార్డ్ ట్రూత్స్ ఉంటాయి. మీరు కొన్ని మీరైతే బోల్డ్గా చెప్పేస్తూ ఉంటారు. అలాంటి ఒక హార్డ్ ట్రూత్ చెప్పండి. అంటే మీకు ఒకవేళ పవర్ వస్తే రేపు పొద్దున్న మీరు అంత అథారిటీ మీరు తెచ్చుకుంటే దేన్నైతే చెరిపేయాలి, నిర్మూలించాలని అనుకుంటున్నారు ఈ సమాజం నుంచి, ఈ ఇండస్ట్రీ నుంచి, చెప్పండి. అంటే కథ రాస్తాము అని చెప్పేసినప్పుడు హీరోలు ఉంటారు కదా. ఇప్పుడు నేను ఒక పెద్ద హీరోని అయినా అనుకోండి, ఇప్పుడు విజయ్ సేతుపతి గారు తమిళ్లో బాగా రిసీవ్ చేసుకుంటారు అనే పేరు ఉంది. హీరోలు కథలు వినాలి. నీకు పిచ్చి డెక్ ఏంలో అర్థమవుతుంది, పిచ్చి డెక్ సినాప్సిస్లో ఏమవుద్దాం అర్థమవుతుంది. నేను టైటానిక్ సినాప్సిస్ 4 రకాలుగా పంపిస్తా, నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు? విను. పరశురి వాళ్ళు చెప్తారు, కథని నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి, డైలాగ్స్ని నువ్వే చెప్పాలి రచయితకి. అంటే నేను రచయిత గురించి మాట్లాడుతున్నా. హీరోలు కథ నువ్వు 5 నిమిషాలు ఇవ్వు. మెగాస్టార్ గారి కాడ నుంచి కింద ఇక్కడున్న నాలాంటి బడ్డింగ్ ఆర్టిస్టుల వరకు నువ్వు 5 నిమిషాలు ఇవ్వు. 5 నిమిషాలనే ఫినిష్ చేయను. వాడు గలీజ్గా ఉంటే కిలోమీటర్ నుంచి ఎదురెదుగా కూర్చోబెట్టి ఎవ్వరు ఇవ్వరు. వాడు ఎక్కడి నుంచి రికమెండేషన్ నుంచే రావాలి. వాడు పక్క ఏదో హై రికమెండెడ్ పర్సన్ అయి ఉండాలి. ప్రొడ్యూసర్ అన్న చెప్పాలి, టెక్నీషియన్ అన్న చెప్పాలి. అవన్నీ ఏం లేనివాడు బ్రహ్మాండమైన కథలు రాస్తుంటాడు. ఆస్కర్ రేంజ్లో ఉన్న కథలు నేను రాశాను. మెగాస్టార్ గారికి నేను కథ చెప్పాలి, నాకు 10 నిమిషాలు టైం ఇవ్వమను. ఇప్పుడు నేను అశ్విని దత్ గారికి ఒక కథ చెప్పాలి. ఇంత సినాప్సిస్లు ఇంత మ్యాటర్ రాసి వాళ్ళ అమ్మాయికో వాళ్ళ అల్లుడికో నేను ఇంత రాసి పంపిస్తా, వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఇప్పుడు నేను చెప్పాలనుకున్న కథని ఇప్పుడు నేను ఇలా అనుకున్నాను, ఇలా అనుకున్నది వేరు, అట్లా ఉంటుందంట. అంటే నీ ఇమాజినేషన్కి నేను వదిలేయలేను కదా నా కథని. నా కథ నా ఇమాజినేషన్ నీకు చెప్తేనే అర్థమవుతుంది. ఇది ఒకటి నేను అనుకున్నది. డేట్స్ ఇవ్వకు, వాడికి టైం ఇవ్వకు. జస్ట్ 3 మినిట్స్ టైం ఇవ్వు, లేదంటే 5 మినిట్స్ టైం ఇవ్వు. ప్రతి ఒక్కరు చచ్చేలోపు కాలక్షేపం కోసం ఎదురు చూసే మనుషుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. హార్డ్లీ ట్రూత్. ఇప్పుడు ఎవరైనా ఎంత పెద్ద స్టార్ అయినా చచ్చేటప్పటికి ఎవరో వచ్చి మాట్లాడితే బాగుండు అనుకునే క్షణాలు ఉంటాయి. ఒక మంచి రచయితకి ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. వాడు ఏళ్ళ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి లోపల మదనపడి ఉన్న కొన్ని 4 అక్షరాలు నీతో షేర్ చేసుకుంటే వాడి లైఫ్ హ్యాపీగా అవుతుంది. వాడికి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కుతూహలం ఉంటుంది రచయితకి. చెప్పాలి. ఇప్పుడు నీకు దర్శన్కి ఒక కథ చెప్పాలి అన్నప్పుడు నువ్వు 10 నిమిషాలు టైం నువ్వు చేయకు. ఎవ్వరు ఇవ్వరు, ఏ హీరో ఇవ్వరు. డైరెక్ట్ నెంబర్లు ఉంటాయి, ఫోన్ చేయి, పిచ్చబూతులు తిడతారు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి నాలెడ్జే ఉండదు. కథలు జడ్జ్ చేసేవాడికి ఒక రైటర్ కన్ను ఉంటుంది, లేదంటే ఆడియన్ కన్ను ఉంటుంది. కథ జడ్జ్ చేసేదానికి నేను ఇద్దరే నమ్ముతా, రైటర్ ఆర్ లేదా ఆడియన్. ఇప్పుడు ఒక రచయిత జానర్ మారుతుండొచ్చు, కానీ కథలు జడ్జ్ చేసే క్యాపబిలిటీస్ ఉంటాయి. ఒక ఆడియన్ 10 మందిని కూర్చోబెట్టి చెప్పు, అందులో 9 మందో 7 మందో రివ్యూ తీసుకో. కథలు బొచ్చడు కథలే ఉన్నాయి. మన తెలుగులో ఉన్నన్ని కథలు ఏ భాషలో లేవు. అంతమంది రైటర్లు ఉన్నారు, అంతమంది గొప్ప ఐడియాస్ ఉన్నాయి. పిచ్చలేస్తుంది నీకు ఒక్కొక్కటి కథలు వింటుంటే. అంత అద్భుతమైన వచ్చేవన్నీ రొట్ట సినిమాలు వస్తాయి. పెద్ద హీరోతో తీసాడు, అవకాశం వచ్చింది రొట్ట. మరి రొట్ట సినిమాలు తీసకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఆడు 2వ సినిమాకో 3వ సినిమాకో ఉన్న కథలు అయిపోతాయి. వాడే మళ్ళీ డైరెక్టర్, వాడే రాయాలి. డైలాగ్స్కి ఉన్న అసిస్టెంట్గా తీసుకుంటాడు. కథ వాడి విజువలైజేషన్కి తగ్గట్టే వస్తుంది. హిట్ డైరెక్టర్ పడితే. కొత్త డైరెక్టర్కి కొత్త రైటర్ వచ్చినప్పుడు కొత్త కథ వస్తుంది. ఇప్పుడు ఇన్సెప్షన్ లాంటి కథ నేను చెప్తాను, నీకు అర్థమవుతుందా? అంటే నేను సినాప్సిస్ పంపిస్తే అర్థమవుతుందా? టెనెంట్ లాంటి కథ చెప్తా, నీకు అర్థమవుతుందా? దాన్ని గజని రూపంలో ఇంకోలా తీయాలి. 2 సినిమాలు ఏవో మిక్స్ చేసి మళ్ళీ గజని లాగా ఒక కథ తీస్తే తప్ప నీకు అర్థమవుదు. సరే ఇట్లాంటి కథ అని చెప్పి రిఫరెన్స్ ఇచ్చినా కూడా ఎవరు వినే దాంట్లో ఉండరు. ఇదైతే పోవాలనుకుంటున్నాను. ఓకే, నైస్ బాగుంది. యా, ఓకే. ఒకవేళ ఇప్పుడు అప్కమింగ్ చాలా మంది వస్తున్నారు కదా, వాళ్ళకి మీ లైఫ్ లెసన్స్ నుంచి ఏం చెప్తారంటే ఇలా ఉండొద్దు అనన్నా చెప్పగలరు మీరు? ఇలా ఉండాలి అని చెప్పకపోయినా ఇలా ఉండొద్దు, ఇలా ఉంటే మాత్రం త్వరగా మీరు ఎలివేటర్ మీకు దొరకదు, లిఫ్ట్ త్వరగా దొరకదు, ఈ ప్రాసెస్లో వెళ్ళండి అని చెప్పగలరు. అలాంటి సజెషన్ ఏమిస్తారు కొత్తగా వచ్చేవాళ్ళు? అంటే కొత్తగా అంటే మనం మనకు అంత సీన్ లేదని నేను నమ్ముతాను. కానీ ప్రతి ఒక్కళ్ళు వచ్చే వాళ్ళందరూ డబ్బులతోనే వస్తున్నారు. డబ్బు మ్యాటర్, మనీ మ్యాటర్. ఇప్పుడు నువ్వు కథ చెప్పాలన్నా, ఆర్టిస్ట్ అవ్వాలన్నా ఇక్కడ మనీ కోసం వచ్చినా కూడా మనీ కావాలి. ఉదాహరణ సందీప్ రెడ్డి వంగ. ఆయన అంతకుముందు 6 ఏళ్ళు మంచి అంటే అదే సందీప్ రెడ్డి వంగ గారు అంతకుముందు సేమ్ యాటిట్యూడ్తోనే ఉండి ఉంటారు కదా, సేమ్ బిహేవియర్తోనే ఉంటుంటాడు కదా.
తూ క్యాప్ పుచ్చరే అంటాడు అని ఇట్టాడు కదా, ఏం మాట్లాడుతున్నావు అని ఇట్టాడు కదా, అని ఇట్టాడు కదా. అదే దానికి టైం పట్టిందంటే ఆయనకి 10 ఏళ్ళు మళ్ళీ 10 ఏళ్ళు టైం పట్టింది. ఆయన సొంత డబ్బులు ఉన్న మాగాని అమ్ముకొని వచ్చి సినిమా తీసేయాల్సినంత టైం పట్టింది అంటే వ్యవస్థను అర్థం చేసుకోవచ్చు. అంటే మినిమం ఇక్కడ బతికేంత డబ్బులతో రావాలి, లేదంటే ప్లాట్ఫామ్లో ఉండే కెపాసిటీ ఉండి మళ్ళీ ఇక్కడ అన్ని చేసుకొని చేసేలోపు మనలాగా అవుతుంది. ఇప్పుడు నాలాగా 15 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమీ లేని ఎక్కడో ఊర్లో ఉండి సెల్ ఫోన్ లేకుండా వచ్చి ఇక్కడ ల్యాప్టాప్లు ఆన్ చేయడం రాకుండా నీకు పిన్ను పెట్టడం రాని నుంచి మళ్ళీ ఇక్కడ సొంత కెమెరాలు కొనుక్కొని ఒక డ్రోన్లు ఎగరేసే అవ్వాలి అంటే 15 ఏళ్ళు పడుతుంది. ఆ టైం పడుతుంది నేర్చుకోవడానికి. డబ్బులతోనే రావాలి. డబ్బులు లేకపోతే ఇంటికాడ హ్యాపీగా ఏదైనా పని చేసి డబ్బులు తీసుకొని మళ్ళీ ఇండస్ట్రీకి రావాలి. కరెక్ట్. ప్యాషన్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు 60 ఏళ్ళకి ఇప్పుడు హీరో అవుదామని వచ్చావు, తర్వాత హీరోకి ఫాదర్ క్యారెక్టర్ అవుతావు, పోయేది ఏం లేదు, ఇక్కడ పీకేది ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు ఒక టెక్నీషియన్ అవుదామని వచ్చినావు, ఇక్కడ స్ట్రగుల్ అయ్యి వాడితో వీడితో తిట్లు తినేదానికంటే ఓ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కొంత డబ్బులు తీసుకొని ఒక కెమెరా తీసుకొని ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకొని కొంత చూయించుకొని, ఇప్పుడు KGF 2కి ఒక యంగ్ అబ్బాయి ఎడిటింగ్ చేశాడు, స్కిల్ఫుల్ తీసుకున్నాడు, ఒకటి ఎడిట్ చేశాడు, దానికి ఆ అబ్బాయి నేర్చుకున్నాడంటే డబ్బులు కావాలి కదా. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కావాలన్నా ఎక్కడ చేయాలనుకున్నా అబ్బాయికి ఒక మినిమం కావాలి. కాబట్టి అలా డబ్బులు ఉన్నోళ్ళు అందరు వర్కౌట్ అవుతుంది. డెఫినెట్గా డబ్బులు ఉంటే హ్యాపీగా ఇక్కడ అంటే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. సూపర్ స్టార్స్ కింద కొనసాగుతున్నారు చాలా మంది. అంటే ఇప్పుడు సినిమా వెనకాల చాలా మంది త్యాగం ఉంటుంది. లైక్ ఇప్పుడు ఎడిటర్ తలుచుకుంటే సినిమాని గట్టెక్కించగలడు ఒక సినిమాని. అది బాగా ల్యాగ్గా ఉందనుకోండి, ఎడిటర్ బాగా నాలెడ్జ్ ఉన్నవాడైతే, ఆడియన్ పర్సెప్షన్ కరెక్ట్గా తెలిసిన వాడైతే వాడు గట్టెక్కించగలడు సినిమాని. క్రిస్ప్గా అటు ఇటు కట్ చేసి ఏదో రకంగా ఎక్కించగలడు. అదే ఎడిటర్ కావాలని చేయాలనుకున్నా కూడా సినిమాని ల్యాగ్ చేసి, రైటింగ్ టేబుల్ మీద ఉన్న సినిమాని కొంచెం ల్యాగ్ చేసి చేయించగలడు. సో చాలా మంది ఏంటంటే వెనకాల సాక్రిఫైస్ చేసిన రోల్స్ చాలా మంది ఉన్నారు. బట్ ఏంటంటే హోల్ క్రెడిట్ మొత్తం మీకు లీడ్ మెంబర్కి వెళ్తుంది మొత్తం. ఇంకా అంటే ఇప్పుడు సినిమా బడ్జెట్లు మీరు చూసుకున్నా కూడా 500 కోట్లు పెట్టి సినిమా తీస్తుంటే 300 కోట్లు హీరోకి వెళ్ళిపోతుంది, 100 కోట్లు డైరెక్టర్కి వెళ్ళిపోతుంది, మిగిలిన 100 కోట్లలో సినిమా తీస్తున్నారు. ఇప్పుడు దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు హీరోకి ఇంత రేంజ్ అభిమానం అవసరం అంటారా? ఇది నాశనానికి వెళ్తుందా, వినాశనానికి వెళ్తుందా, లేదు మంచికేనా? లేదు ఎప్పుడు లేదు. అంటే ఇప్పుడు 10 మంది శ్రమని ఒకడు లాభం పొందడం వ్యాపారస్తుడు, 100,000, 1,000, లక్షల మంది ప్రజల ఓట్లని లాభ పొందడం ఒక రాజకీయ నాయకుడి నైజం. ఈ 1,000 కోట్ల లక్షల మంది ఆడియన్స్ శ్రమని ఇంకో రూపంలో తినలేము. రాజకీయ నాయకుడు ఓ రూపంలో తింటాడు, వ్యాపారస్తులు ఓ రూపంలో తింటాడు. ఇక్కడ సినిమా హీరో వచ్చేవరకు అభిమానం అనే ఒక ఆయుధాన్ని వాడుకొని వాళ్ళ శ్రమని వాళ్ళ దాన్ని ఈజీగా నువ్వేం పెట్టక్కర్లే, జస్ట్ అని మీరే నా దేవుళ్ళు, మీరు లేని నేను లేము, మీకు పాదాలకి పాదాభివందనం అని చెప్పేసి 10 కోట్లు వస్తే 1,00,000 రూపాయలు ముష్టిలాగా పడేసి 10 లక్షల రూపాయలు వేసి దాని మీద మళ్ళీ 50,000 పెట్టి 1,00,000 రూపాయలు దానం చేసి 2 లక్షలు పిఆర్కి ఖర్చు పెట్టి మా హీరో అది చేశాడు, ఇది చేశాడు, అంత చేశాడు, ఇంత చేశాడు. నువ్వు ఎంత తీసుకున్నావు లాస్ట్ యాడ్కి? నువ్వు అది పెట్టు ముందు. నువ్వు ఎంత ఇస్తున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఇవన్నీ పర్సెప్షను ఆడియన్లో ఇప్పుడు మారుతూ ఉంది. వాళ్ళ రియాలిటీ ఏంటో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు సో కాల్డ్ సూపర్ స్టార్స్ అయిన రీసెంట్గా 10-15 ఏళ్ళ నుంచి ఉన్న హీరోల్ని ఎంత బండబూతులు తిడతారో నాగార్జున గారే చెప్పారు. క్రెడిట్ అంతా నాగార్జున గారే తీసుకుంటున్నారు, నన్ను మీద ట్రోల్స్ చేస్తున్నారు, మేమ్స్ చేస్తున్నారు అని చెప్పేసి. అంటే ఆయన కూడా అంటే ఇప్పుడున్న సోషల్ని ఆయన కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే జనాలు రియాలిటీలోకి వచ్చేసారు. నువ్వు సిన్సియర్గా, నువ్వు హ్యాపీగా నీ పని నువ్వు చేసుకొని నీకు వచ్చే రెమ్యునరేషన్ ఇంత అని తీసుకొని షోలు చేసే వాళ్ళందరినీ ఇప్పుడు తొక్కి నార తీస్తున్నారు. 10,000 కామెంట్లు పడితే 9,000 కామెంట్లు నెగిటివ్గానే ఉంటున్నాయి. అది మిగతా అంతా కస్టమైజ్డ్ పెయిడ్ కామెంట్లే. మా హీరో తోపు తురుము, అది రియాలిటీలో ఏడా లేదు. ఆ రియాలిటీ తెలుసుకునే ఉద్దేశంలో ఏ హీరో లేడు. వాళ్ళకి ఎప్పుడు టాప్లో ఉన్నాం, నేను టాప్ అనేదే ఉంది తప్ప రియాలిటీలో చాలా తక్కువ మంది హీరోలు ఉంటారు.
ఉన్న వాళ్ళందరూ చాలా సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చే చాలామంది తల పొగరెక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇట్లా వస్తున్నారు, అట్లా వెళ్తున్నారు. సాడ్ రియాలిటీ వాళ్ళకు ఐదారు సినిమాల తర్వాత తెలిసి మళ్ళీ హంబుల్డ్గా ఉండి గ్రౌండెడ్గా ఉండి ప్రతి ఈవెంట్లో వచ్చి నీట్గా మాట్లాడే ప్రయత్నం అయితే 100% చేస్తున్నారు. అది తెలుస్తోంది, వాళ్ళకు కూడా తెలుస్తోంది. ఒక 2 సినిమాలని తీసి అవతల పడేస్తారు ఆడియన్. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఓవర్ చేస్తే తీసి పక్కన ఎట్లా పెడతారో, ఒక కంపెనీ బాగా రిచ్ వచ్చిన తర్వాత వ్యవస్థను పట్టించుకొని వ్యాపారస్తులను ఎట్లా తీసి పక్కన పెడుతున్నారో ఇది కూడా హీరోలు అందరూ గ్రౌండెడ్గా ఉంటున్నారు ఇప్పుడు అంటే అంత పాతకాలం లాగా ఎవరు లేరు. అంత రియాక్ట్ అయ్యే పొజిషన్లోనే ఉన్నారు. గ్రౌండెడ్గా ఉండి బాగా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు రోజుకి ఎక్కువ అవుతున్నారు. రామ్ చరణ్ గారి బిహేవియర్ చూడండి, అంటే బంగారం అంటారు సెట్లో పనిచేసే వాళ్ళందరూ. ప్రభాస్ గారి బిహేవియర్ చూడండి, అందరికి అంతమందికి ఫుడ్ పెట్టడం. మంచిగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకరిద్దరు హీరోలు, నాని గారు చూడండి, రోజుకి నేను పిల్ల జమీందార్లో ఇంత బిట్లో యాక్ట్ చేశాను నేను. అంటే ఈవెన్ జూనియర్ ఆర్టిస్ట్గా నేను వచ్చిన కొత్తలో ఇంత బిట్లో ఉంటా. ఆయన విలేజ్కి వస్తున్నప్పుడు ఒక ఆమె బ్లాక్గా ఇంత లావుగా ఉండి ముసలమ్మ ఉన్నప్పుడు చిల్చిల్ అంటుంటుంది. నా మొగుడే నన్ను అనడానికి నన్ను పట్టుకొని కొడుతూ ఉంటుంది. ఆ పట్టుకొని కొట్టే క్యారెక్టర్ నేనే. ఓకే. బ్లూ కలర్ షర్ట్లో ఉంటుంది. చూస్తూ ఉన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నా ఆయన రోజుకి ఎదుగుదల. అంటే మనం రకరకాలుగా పనులు చేసుకొని వచ్చి ఇప్పుడు ఈడ కూర్చున్నాము అంటే ఆయన కూడా అట్లా వెళ్తున్నాడు. అంటే ఏ షార్ట్కి కాంప్రమైజ్ అవ్వడు, చిన్న షార్ట్ కూడా కాంప్రమైజ్ అవ్వడు. ఆయనకి ఓకే వచ్చేంత వరకు 1 more చేస్తూనే ఉంటాడు. అందుకోసం నేషనల్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు నాని గారే 2 బ్యానర్స్ తీసుకొచ్చారు, 2 ప్రొడక్షన్ హౌసెస్. ఒకటి వాల్ పోస్టర్, ఇంకోటి యునానిమస్ అనుకుంటా అయితే. సో ఒకటేమో పెద్ద సినిమాల కోసం, ఇంకోటేమో చిన్న వాళ్ళకి కొన్ని మరుగున పడిపోతున్న కథలు, మంచి కథలు రావాలని చిన్న వాళ్ళకి అని చెప్పి. మీరు ఎప్పుడైనా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయాలి? లేదండి, అంటే కొంత ప్రాసెస్ ఉంటుంది వాళ్ళ దగ్గరికి పోవాలన్నా కూడా. ఇప్పుడు కోర్టు కథ ఉంది, ప్రియదర్శి గారు రిఫర్ చేశారంట, నువ్వు అర్థం చేసుకో. ఓకే. ఇప్పుడు నానిగారు అయినంత మాత్రం నేనేదో అంటే ఆయన కష్టపడి వచ్చినంత మాత్రం ఆయన దగ్గరికి పోవాలంటే 100 మంది వస్తారన్న భయం వాళ్ళకి. అవును. అది షెఫీల్డ్ అయితే ఒక 5 నిమిషాలు చాలు. వాళ్ళు సిగరెట్ తాగేంత టైంలోనూ, వాష్రూమ్ పోయేంత టైంలోనే, ఒక కాఫీ సిప్ చేసేంత టైంలో కథ చెప్పేసి వెళ్ళిపోతాడు. రోజు 50 మంది కథలు వినొచ్చు. అది ఒక సిస్టమ్గా ఏర్పరచుకోవట్లే. ఆ కోర్టులో అంత మంచి కథ వచ్చింది అంటే ప్రియదర్శి గారు నమ్మడం వల్లే కదా. అట్లాంటి కథలు గల్లీకి ప్రతి రైటర్ దగ్గర ఉంటాయండి. ఇప్పుడు అది వినని కథనా, ఎక్కడ చూడని కథనా? అదేం కాదు కదా. మంగపతి క్యారెక్టర్ మనం ఆల్రెడీ అంటే ఎన్నో సినిమాల్లో చూసాము. శివాజీ గారు చేయని క్యారెక్టరా? అట్లా మంచి అన్నీ ఉన్నాయి. అక్కడ సమకూర్చాలి అంటే అక్కడ వరకు ఒక సిచ్యువేషన్, అది కూడా అంత ఈజీ కాదు. ఆయన పెట్టారు. ఇప్పుడు మెయిల్ పెట్టమంటున్నారు, సినాప్సిస్ పంపమంటున్నారు. అవన్నీ రాంగ్ గైడెన్స్. వీళ్ళు ఇచ్చే కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న పిఆర్ కొంతమంది సరిగ్గా చూడని వాళ్ళు ఇచ్చిన నాన్ సింక్ ఐడియాస్ అవన్నీ. సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో, ఐ మీన్ చాలా ఆశలతో హైదరాబాద్ వచ్చి ఉంటారు. వచ్చినప్పుడు 15 ఏళ్ళ తర్వాత నా ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వడానికి నేను సంకలనం ఆగుతూ ఉంటాను, కష్టపడతా ఉంటాను అని ఇమాజిన్ అయితే చేసుకోరు. చాలా ఒక 10 ఏళ్ళ తర్వాతే ఒక సక్సెస్ ఉంటుంది. నేను నా సినిమా రిలీజ్ అవుద్ది, నాకు ఒక మంచి చప్పట్లు కొడతా ఉంటారు, నన్ను గుర్తుపడతా ఉంటారు అని అనుకుంటారు. బట్ సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఏం ఇమాజిన్ చేసుకుంటున్నారు రానున్న 5 ఏళ్లలో ఎలా ఉంటుంది? లేదండి, అంటే కంప్లీట్ రియాలిటీ. నేను అంటే మనం జేబులో రూపాయి లేకుండా కాళ్ళకి చెప్పులు లేనప్పుడే 100 కోట్ల సినిమాలు కథలు రాసుకుందాం, హీరో హెలికాప్టర్లు తిరుగుతూ ఉంటాడు, 1000 కోట్ల కాస్తిపడు అని రాస్తూ ఉంటారు ప్రతి రైటర్. వాడు దరిద్రమైన స్టేజ్లో ఉన్నప్పుడే అద్భుతమైన అదృష్టం ఉన్న క్యారెక్టర్లు రాస్తూ ఉంటాడు వాడు. అలాంటి టైంలో ఇంత రియలైజేషన్ తర్వాత ఏంటనేది తెలుసు నాకు. ఇది ఆడినా ఆడకపోయినా ఒక బతుకు అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. ఒక రైటర్గా జేబులో రూపాయి లేకపోయినప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో, ఇప్పుడు 10 రూపాయలు ఉన్నప్పుడు కూడా అదే కాన్ఫిడెంట్గా రేపు కోటి వస్తుంది అనే అత్యాశ లేదు. కోటి ఎట్లా రావాలనే ఒక ఐడియా ఉంది. ఆ ఐడియా మీద ఇంకొక 5 ఏళ్లలో నేను చిన్నప్పుడు డైరెక్టర్ అయ్యి చస్తాననేవాడిని. డైరెక్టర్ అయ్యాను. నేను అంటే డైరెక్టర్ అవ్వాలనేది మనం ఒక డ్రీమ్. దానికి బోనస్గా లీడ్గా కూడా చేసుకున్నాను. ఇంకొక 5 ఏళ్లలో డెఫినెట్గా కమర్షియల్ సినిమా. ఇప్పుడు మనం ఎట్లాగో ప్రపంచంకి చాలా దగ్గరగా ఉన్నాం, ప్రపంచంలో ఉన్నాం, ఆస్కర్ వరకు వెళ్ళాం కాబట్టి అట్లాంటి కథ చూస్తారు నా నుంచి. మెల్ గిబ్సన్ లాగా అపోకలిప్టస్
అట్లాంటి కథ నేను యాక్ట్ చేస్తానా 100 కోట్లు కావాలని కాదు, ఏ ఐడియా అయినా ఇంకొక 5 ఏళ్లలో మన తెలుగు ఆడియన్స్కి సర్ప్రైజింగ్ ఉండే మంచి కథ అయితే 100కి 200% నేను రాసి జేబు జాబు 2 సాటిస్ఫై అయ్యేలాగా డెఫినెట్గా మంచి సినిమా తీస్తాను. బట్ రిఫరెన్స్ కోసం అపోగల్ అది చెప్పారు చూడండి, నాకు అది బాగా నచ్చింది ఆ సినిమా గురించి. ఓకే, బట్ ఎనీవే ఐ విష్ యూ ఆల్ సక్సెస్. రానున్న 5 ఏళ్లలో మీ కళలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. That's all for now. This is Darshan signing off.